ఇంకొక న్యూ విషయం ఏంటంటే ఫ్రాగ్ బాయిలింగ్ సిండ్రోమ్ అంట. ఫ్రాగ్ బాయిలింగ్ సిండ్రోమ్ అంటే ఒక సైంటిస్ట్ అదర్ 18th సెంచరీలో అనుకుంటా. అప్పుడు ఏం చేశారు అంటే వేడి వేడి వాటర్లో ఫ్రాగ్ని వేశారంట. అప్పుడు ఆ హీట్ వేడి దాంట్లోకి ఎప్పుడైతే హీట్ అనేది దానికి టచ్ అవుతుందో వెంటనే అది ఇమీడియట్గా జంప్ చేసేసిందంట. అండ్ ఇంకొకళ్ళు ఏం చేశారు, ఇట్లా కాదు అని చెప్పి కోల్డ్ వాటర్ పెట్టారంట, దాంట్లో ఫ్రాగ్ని వేసారంట. కోల్డ్గా ఉంది కాబట్టి షీఈ్ ఎంజాయింగ్ దట్ వాటర్. అప్పుడు దాన్ని ఏం చేస్తారు, కింద నుంచి హీట్ చేయడం స్టార్ట్ చేశారంట. ఆ కోల్డ్ వాటర్ ఉంది, అంత బాగున్నాయి, సర్కమ్స్టాన్సెస్ బాగుంది అని చెప్పేసి అది ఎంజాయ్ చేయడం మానేసింది. అది మెల్లిమెల్లిగా వాటర్ హీట్ అవుతున్నా ఏం కాదులే అని చెప్పి ఒక నెగ్లిజెన్సీ వచ్చేసింది కాబట్టి ఏమైపోయింది అక్కడ, అది లాస్ట్కి అది డై అయిపోయింది. ద సేమ్ సినారియో ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇప్పుడు 46 గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ఉంది. అండ్ గ్లోబల్ వార్మింగ్ ఉంది, ఆల్రెడీ డైరెక్ట్గా హీట్ ఎఫెక్ట్ అనేది మనకి బాడీకి చూపిస్తూనే ఉంది. యాక్చువల్గా మనం ఎక్కడ చూసినా 46, 47 ఉంది. వర్షాలు పడట్లేదా అంటే పడుతున్నాయి, బట్ అయినా కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక స్టార్ట్ అయింది. అయినా కూడా పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ దట్ థింగ్. మనం ఎంజాయ్ చేస్తున్నాం, సింపుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఏమన్నా కానీ అని చెప్పేసి. సో అట్లా కాకుండా కొంచెం ప్రివెన్షన్ మెథడ్స్ మనంగా చేసే మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ట్రై చేయడానికి కొంచెం ట్రై చేద్దాం. అంటే పొల్యూషన్ లేకుండా చూడడం, ప్లాంటేషన్ చేయడం, అండ్ రీసైక్లింగ్, ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం, రీయూజ్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూసి దాన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. గ్లోబల్ వార్మింగ్ని ప్రివెంట్ చేయగలుగుతాం.